24 శుక్రవారం రోజున రామారం తాండాలో పద్మారం తాండాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ మాకు అది ఆదివారం పొద్దున మా డిఎఫ్ఓ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఇట్లా ఒక పద్మారం తాండాలో సిద్ధాపూర్ మండల్లో కొంతమంది మన కణితి అంటే సాంబార్ని ఇట్లా వేటాడి అది చేసిర్రు, మీకు తెలుసా అంటే సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని పోయి ఆ రోజు అక్కడ లోకల్లో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వచ్చినాము. నిన్న అనగా మొన్న సోమవారం రోజు రేంజ్ ఆఫీసరు వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకా కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు, ఎక్కడ చంపారు ఇంకా ఆ ఫోటో కూడా మనకు మొన్న ఆదివారం సాయంత్రం వచ్చింది. అది కొన్ని ఇన్ఫర్మర్ పంపించిన తర్వాత దాని ఆధారంగా ఎవరెవరు ఉన్నారన్నది చేసి సోమవారం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు సార్ ఈరోజైతే ఎవరు లేరు, వాళ్ళంతా వేరే కాడ ఉన్నారు. సర్పంచ్ గారు కూడా మాకు కోఆపరేట్ చేసి నిన్న 17 మంది మా యొక్క ఆఫీస్కి అచ్చంపేట రేంజ్ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. 17 మంది వాళ్ళు చెప్తున్న వాంగ్మూలం ఏంటంటే శుక్రవారం మధ్యాహ్నం ఏదో కుక్కలు తరిమితే కానీ లేకుంటే కుక్కలు వేటాడితే మాకు సాంబార్ ఇట్లా దొరికింది, దాన్ని తీసుకొచ్చుకొని కోసుకున్నాం. మేము కోసుకొని తిన్నామని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దాని ప్రకారమే మేము వాళ్ళని ఇవాళ పొద్దున అంటే రాత్రి నిన్నంతా చేస్తూ ప్రొసీజర్ చేసే వరకు 17 మంది రికార్డింగ్ స్టేట్మెంట్స్ అవన్నీ చేసే వరకు ఇవాళ పొద్దున 5 గంటలకు కల్వకుర్తి కోర్టులో వాళ్ళకు రిమాండ్ అనేది జరిగింది. కావున ఇది కొంచెము మా ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఒక చిన్న ఫోటో ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరన్నా మిస్ అవుతారనే ఒక ఉద్దేశంతో మేము ప్రెస్కి రిలీజ్ చేయలేదు. లేదంటే అంతా అయిపోయిన తర్వాత మనం ఇద్దామనే ఉద్దేశంతో నిన్న కూడా లేట్ అయిపోయింది, చాలా బిజీ ఉంటే ఇదంతా కార్యవాహి చేయడానికి. సో ఇవాళ మేము అందరినీ 4 o'clock ఇవాళ మార్నింగ్ కూడా అదే తాండాకి వెళ్ళి ఇంకా కొంచెం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని వెళ్తే అక్కడ కొంచెం వాళ్ళకు చిన్న ఘర్షణ జరిగింది. సరే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నారు, ఎవరు వాళ్ళను కూడా ఫీలింగ్స్ని అర్థం చేసుకొని మేము వెనుకకు రావడం జరిగింది. ఏదేమైనా కానీ దయచేసి ఇలాంటి చర్యలలో ఎవరు కూడా ప్రజలు ఇన్వాల్వ్ కావద్దు. ఏదైనా ఉంటే మాకు చెప్పండి. ఒకవేళ కుక్కలు చంపినా గెదిమినా మీ దగ్గరికి వచ్చినట్టయితే మాకు చెప్పండి, మేము తీసుకొని దానికి మళ్ళీ అడవిలోకి తరలిస్తాం. లేదు చంపినా కానీ దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం దాన్ని మేము పూడ్చిపెట్టి కాల్ చేయనా కానీ దాన్ని అది చేస్తాం. కాబట్టి మీరు చంపలేదా అన్నది అది ఒక ఎత్తైతే, రెండోది తినడం కూడా తప్పే. కాబట్టి మీకు ఎట్లయినా మీకు శిక్ష పడుతుంది. కాబట్టి ప్రజలందరికీ అచ్చంపేట పరిధిలో ఉన్న అమరాబాద్ టైగర్ రిజర్వ్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎలాంటి చెట్టు కొట్టిన ఏ జీవైనా కానీ వచ్చినా మీ దగ్గరికి వచ్చినా, మీరు ఎవరైనా చంపినా, పక్కోళ్ళు చంపినా, లేకుంటే ఏది మీకు ఇన్ఫర్మేషన్ దయచేసి నాకు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయండి. మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 24 శుక్రవారం రోజున రామారం తాండాలో పద్మారం తాండాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ మాకు అది ఆదివారం పొద్దున మా డిఎఫ్ఓ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఇట్లా ఒక పద్మారం తాండాలో సిద్ధాపూర్ మండల్లో కొంతమంది మన కణితి అంటే సాంబార్ని ఇట్లా వేటాడి అది చేసిర్రు, మీకు తెలుసా అంటే సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని పోయి ఆ రోజు అక్కడ లోకల్లో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వచ్చినాము. నిన్న అనగా మొన్న సోమవారం రోజు రేంజ్ ఆఫీసరు వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకా కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు, ఎక్కడ చంపారు ఇంకా ఆ ఫోటో కూడా మనకు మొన్న ఆదివారం సాయంత్రం వచ్చింది. అది కొన్ని ఇన్ఫర్మర్ పంపించిన తర్వాత దాని ఆధారంగా ఎవరెవరు ఉన్నారన్నది చేసి సోమవారం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు సార్ ఈరోజైతే ఎవరు లేరు, వాళ్ళంతా వేరే కాడ ఉన్నారు. సర్పంచ్ గారు కూడా మాకు కోఆపరేట్ చేసి నిన్న 17 మంది మా యొక్క ఆఫీస్కి